కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూరు జంగంపల్లి జాతీయ రహదారిపై స్కూటీని రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ లారీ ఢీకొంది. ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూరు జంగంపల్లి జాతీయ రహదారిపై స్కూటీని రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ లారీ ఢీకొంది. ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బిక్కనూరు మండలం జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొంది. స్కూటీపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడ మృతి చెందారు. వారితో పాటు ఒక సంవత్సరం చెందిన బాబు కూడా కామారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. మృతి చెందిన వారు ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా గుర్తించిన పరిస్థితి నెలకొంది. మిగతా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్న పరిస్థితి నెలకొంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ భూపతి. తక్కువ